నమస్కారం రాహుల్ గారు. సార్, రీసెంట్గా చాలా అప్డేటెడ్ వర్షన్ థింగ్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒక రాయి విసిరేయడం జరిగింది. అది కూడా కరెంటు పోయిన సందర్భం చూసుకొని విసిరేయడం జరిగింది. ఇది ప్రతిపక్షం చేసిన పనా, లేకపోతే జనాలు చేసిన పనా, లేక సింపతి కోసం జగన్ పార్టీ వల్లే ఏదైనా చేసిన పనా? పొలిటికల్ న్యూస్ మాట్లాడే జనరల్గా మనం పొలిటికల్ ఒక సామాజిక ఒక ప్రజల్లో నేను కూడా ఒక సమాజంలో బతుకుతున్న మనిషిగా మాట్లాడాలంటే, ఇందులో ఒక ప్రతిపక్షం చేశారా, వేరే వాళ్ళు చేశారా, ఈయననే చేయించుకున్నాడని మనం పక్కన పెడితే అది సెకండరీ థింగ్. తను చేసిన కర్మ తను అనుభవించక తప్పదు అని మన సిద్ధాంతంలో ఉంటుంది. అది ఏ కమ్యూనిటీ అయినా కానీ తీసుకోండి, ఏ రిలీజియన్ అయినా తీసుకోండి, ఏ మతం అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్, నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించాలి. అంటే ఇక్కడ నేను ఇప్పుడు జగన్ గారి గురించి, ఆంధ్ర సీఎం అయిన జగన్ గారి గురించి నేను అంటే ఆయనకి వ్యతిరేకంగా నేను మాట్లాడట్లేదు, ఒక పదవిలో ఉన్న ఒక పర్సన్ గురించి నేను మాట్లాడట్లా. కానీ ఆయన కూడా ఒక హ్యూమన్ బీయింగే కదా, ఒక మనిషి. ఒక పదవిలో, ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఎదగడానికి ఎంతమందిని తొక్కుంటావు? అదెవరైనా ఒక పదవి ఎక్కడానికి కొంతమంది స్టెప్ బై స్టెప్ దాటి పదవి ఎంచుకుంటారు. ఇంకొక మార్గం ఏంటి, స్టెప్ బై స్టెప్ తొక్కి ఎంచుకుంటారు. సో నువ్వు రెండో మార్గంలో ఎంచుకున్నావు అని మొత్తం అంటే ఆ రీజియన్లో ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ తెలుసు. సరే, గెలిచావు, నువ్వు సీఎం అయ్యావు, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా, రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ నువ్వు ఎదిగావు. నిన్ను జనాలు ఎంచుకున్నారు, 5 ఏళ్ల పాటు నువ్వు పరిపాలిస్తావని. 5 ఏళ్ల పాటు నువ్వేం చేసావని జనాలు అడుగుతున్నారు ఇప్పుడు. అది అడిగిన దానికి నువ్వు చెప్పే సమాధానం, అడిగిన వాళ్ళని నువ్వు చంపేయడం, అడిగిన వాళ్ళని కొట్టించేయడం, అడిగిన వాళ్ళ ఇల్లు పీకిచ్చేయడం, అడిగిన వాళ్ళ ఉద్యోగాలు తీసేయడం, అడిగిన వాళ్ళ కూరగాయల మార్కెట్లు పరగలవడం, అడిగిన వాళ్ళ వ్యాపారాలు నువ్వు చేసేయడం, ఇన్ని నువ్వు నీ మనుషులతో చేయిస్తున్నప్పుడు కర్మ నీకు అంటదా? నువ్వు నమ్ముకున్న ఆ బైబిల్లోనే ఉంటుంది కదా. సైతాన్ అనే అతను నీ బైబిల్లో ఉంటాడు. సైతాన్ అంటే ఎవరు? నువ్వు చేసే తప్పులకి నీకు మిర్రర్లో రిఫ్లెక్షనే సైతాన్, పాపకర్మలు. ఆయన కమ్యూనిటీలోనే ఆయన మాట్లాడే ఒక సైతాన్ ఎవరు? ఒక బైబిల్ కమ్యూనిటీలో నువ్వు మిర్రర్లో చూసుకుంటే నీ తప్పులే నీకు సైతాన్లా కనిపిస్తాయని బైబిల్లో ఉంటుంది. ఓకే, సో నువ్వు ఒక మతాన్ని నువ్వు అవహేళన చేస్తుంది. ఇప్పుడు నేను ఒక మతంలో ఇంకా నేను మత సామరస్యం, మతాల్లో మధ్యలో గొడవలు పెట్టడానికి నేను మాట్లాడట్లేదు. నేను ఒక కమ్యూనిటీలో జన్మించాను, నేను ఒక రిలీజియన్లో జన్మించాను. సో నేను నా రిలీజియన్ని గౌరవిస్తాను, అలాగని అవతల రిలీజియన్ని నేను గౌరవించను, ఆర్ఎల్స్ నేను వాళ్ళని అవహేళన చేయను. రెండు ఉంటాయి. ఇదే నువ్వు గౌరవించు, వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వు. మసీద్ ముందుకెళ్తే అల్లా ఇట్లా రెండు చేతులు పెట్టుకో అనుకో. ఓకే, జీసస్ ముందుకెళ్తే నువ్వు క్యాండిల్ వెలిగించు, చెయ్యి. అది నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఆ కమ్యూనిటీకి, దాంట్లో ఉండే మనుషులకి. కానీ నువ్వు అడుగడుగున దేవుణ్ణి కూడా నువ్వు అవహేళన చేస్తే, దేవుడు అంతా ఒకటే, జీసస్ ఒక్కడే, అల్లా ఒక్కడే, రామ్ ఒక్కడే, అంతా ఒక్కటే. మనం ఎంచుకున్న ఆ వర్గాలలో నువ్వు అవహేళన చేస్తే నీకు ఎవడో వచ్చి సంథింగ్ హ్యాపెండ్ విత్ దట్ ఇష్యూ, అది పవర్ పోయిందా లేకపోతే పవర్ కావాలని పోయేలాగా చేశారు. బికాస్ ఆయన షోకి వచ్చాడు, ఆయన క్యాంపెయినింగ్కి వచ్చాడు, ఆయన ఒక ముఖ్యమంత్రి ఉన్న దాంట్లో ప్రతిపక్షం వాళ్ళు చెయ్యరు తప్పు. ఎంత కక్ష ఉన్నా ఆ టైంలో చెయ్యరు, ఎందుకంటే ఆ రిఫ్లెక్షన్ వీళ్ళ మీదే పడుతుంది. వీళ్ళకి ఓటు వేయరు, ఎందుకంటే నువ్వు మనిషి మీద దాడి చేసావు, నీకెందుకు నేను ఓటు వేయాలి అంటారు జనాలు. అంటే నువ్వు వాని మీద దాడి చేసినప్పుడు మా మీద దాడి చేయవా అంటారు. సో ప్రతిపక్షం అది చేయలేదు. నీకు నువ్వే చేసుకున్నావా అంటే నీకు నువ్వు చేసుకునే యూజ్ లేదు, ఆ టైంలో ఆ ప్లేస్లో నీ యూజ్ లేదు. అదే నీకు ఫేవర్గా ఉన్న ప్లేస్లో నువ్వు చేసుకున్నా నీకు యూజ్ ఉంటుంది, నీకు ఫేవర్గా లేని ప్లేస్లో నువ్వు చేసుకున్న యూజ్ ఉండదు అనమాట. జనాలు ఏంటంటేనండి, ఇబ్బంది పడే జనాలండి. 2.5 రూపాయి కరెంటు బిల్లు యూనిట్ ఉండేది 7.5 రూపాయలు చేసావు. పేదవాడు ఇబ్బంది పడట్లేదు, పొట్టగొడుతున్నావు కదా నువ్వు పేదవాడికి. నువ్వు మా దగ్గర పన్నులు తీసుకొని మాకే నువ్వు అమ్మఒడి పథకం ఇస్తున్నావు, మా దగ్గరే నువ్వు పథకాలన్నీ పెడుతున్నావు. అది ఎట్లా నీకు నువ్వు మంచి చేసావు అనిపిస్తుంది? మా ఇంటి కూడా మాకే పెడతారు. నీ కమ్యూనిటీ వాళ్ళకైనా నువ్వేమైనా చేసావా? వాళ్ళని నువ్వు తొక్కేసావు కదా, వాళ్ళని నువ్వు నీచంగా చూస్తున్నావు కదా. నువ్వు ఇక్కడ నేను
జగన్ గారి గురించి ఉద్దేశించి మాట్లాడడం అంటే ఆయన చేసిన దాని గురించి, ఆయన వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడేంత అర్హత ఎవరికీ ఉండదు. ఎవరి గురించి ఎవరు మాట్లాడారు? ఎందుకంటే ఆయన ఒక సీఎం పొజిషన్లోనే ఉన్నాడు. అవును. ఆయన పదవికి మనం గౌరవించాలి, ఆయన ఒక ముఖ్యమంత్రి. కానీ నువ్వు చేసే పనులు స్కూల్లో పిల్లలు చేసుకుంటారు కదండి, రబ్బర్లు ఎరేజర్లు కొట్టేయడము, పెన్సిళ్ళు కొట్టేయడము, బలపాలు కొట్టేయడం, ఇలాంటి పనులు చేస్తుంటే జనాలు ఎట్లా నువ్వు గౌరవిస్తారు చెప్పండి. సో దీస్ ఆల్ ద థింగ్స్ హీ మైట్ బికమ్ ఏ సీఎం అవ్వచ్చేమో మేబీ, ఎందుకంటే ఆయన నచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనం తప్పదు, ఆంధ్రాలో ఉంటున్నంత కాలం ఆయన సీఎం అయితే ఆయన పరిపాలనలోనే మనం బతకాలి. ఆ ఊరిని వదిలేసి ఉన్న ఊరిని వదిలేసి పోం కదా. కానీ అతని మీద దాడి చేయడం అనే టాపిక్ గురించి, ఒక మనిషి మీద నువ్వు ఎంత కోపంలో ఉన్నా కూడా దాడి అనేది తప్పు. రక్తం చిందిస్తే అది నీకు కూడా జరగచ్చు. కోపం పెట్టుకో. నేను ఇది మాట్లాడుతున్నాను ఇక్కడ, జగన్ గారి గురించి సపోర్ట్గా మాట్లాడట్లేదు, అటు నేను వేరే టాపిక్ గురించి మాట్లాడలేదు, కొట్టినోడికి నేను సపోర్ట్ చేయట్లేదు. కానీ నువ్వు ఒక మనిషిని కొట్టేంత స్టేజ్కి వచ్చావంటే నువ్వెంత నీచుడివి. నువ్వు ఎంత అనుభవించినా నువ్వు కొట్టడానికి అవసరం లేదు. నీకు దేవుడు అనేవాడు చూపిస్తాడు, ఆ కర్మ అనేది అనుభవిస్తారు ఎవరైనా కూడా. కానీ ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న అతనికి గాయపరిచి ఒక ఊరిలోకి వచ్చావు, ఆయన ఏదో మాట్లాడుకుంటాడు, ఆయన ఏదో పోతాడు. నీకు ఇష్టం ఉంటే ఓటేయి, నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చో. నువ్వు అతని వల్ల బాధపడ్డావంటే దేవుడు చూసుకుంటాడు. నువ్వు నమ్మే ఆ దేవుడు ఏ దేవుడైనా చూసుకుంటాడు. అంతేగాని నువ్వు వెళ్ళి ఎదుటి వాళ్ళు పెడితే అదే నీకు రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఇది చాలా తప్పు. ఇది ప్రతిపక్షం వాళ్ళైతే చేసి ఉంటారండి. ఎందుకంటే చేస్తే ఒకవేళ టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇంకా మన కాంగ్రెస్లో షర్మిలక్క కానీ, ఇంకెవరైనా ఏదైనా చేసినా కూడా వాళ్ళకి అక్కడ యూజ్ లేదు. ఎందుకంటే అది వాళ్ళ డౌన్ఫాల్ అవుతుంది. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన శత్రువు అయినా కూడా మనం అన్నం పెట్టిపోయే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మన తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు, మన శత్రువు అయినా కూడా మంచినీళ్ళు ఇస్తాం ఇంటికి రాగానే, తర్వాత వాడితో గొడవ పడతాం. అలాంటిది నువ్వు వచ్చి ఒక రాష్ట్రంలో నీ క్యాంపెయినింగ్ నువ్వు చేసుకుంటుంటే ప్రతిపక్షం వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, షర్మిల గారు కానీ, బీజేపీ పార్టీ ఎవరైనా కూడా వచ్చి జగన్ మీద దాడి చేసేంత నీచానికైతే దిగజారలేదండి. ఇంకా వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ పార్టీ వాళ్ళకు కూడా ఉంటాయి, ఆ పార్టీ కార్యకర్తలకి, ఆ పార్టీని నమ్ముకున్న ప్రజలకు కూడా. ఇక్కడ తన స్వలాభం కోసం తనని నష్టపోయిన ఒక వ్యక్తి ఆయన మీద దాడి చేసి ఉండొచ్చు, అది తప్పు. ఎందుకంటే అతను ఒక మనిషే, అతనికి పెయిన్ ఉంటుంది. అతను కూడా నేను ఒకటి చెప్తానండి, జనరల్గా ఇది వేరే టాపిక్కి డైవర్ట్ అవుతుంది, బట్ ఒక 1 minute. తను చేసిన తప్పు తనకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నేను తప్పు చేశానని పక్కనోడికి చెప్పుకోగా, అంతే కదా. మళ్ళీ సో ఆ పదవిలో ఉన్న ఆ మనిషికి తెలుసు తను ఏం చేస్తున్నాడా అనేది. దానికి నువ్వు వెళ్ళి దాడి చేయడం అనేది తప్పు, అది ఖండిస్తున్నాను. ఆయన కోలుకుంటారు, ఆయన మళ్ళీ యథావిధిగా ఇలాంటి దెబ్బలు చాలా తిన్నాడు, పాదయాత్రలో చేశారు, ఆయన ఏదో నువ్వు జనానికి మంచి చేయాలి, నువ్వు వేరే వాళ్ళ చెప్పుడు మాటలు విని చేయకుండా నువ్వు జనానికి మంచి చేయాలనుకుంటే ఎవరైనా ఆదరిస్తారు. రాజకీయాల్లో డబ్బు సేవ్ చేసుకొని వాళ్ళు ఎవరు ఉండరు. అది ఏ రాజకీయం అని కాదు, ఏ ఇండస్ట్రీలోనూ అంతే. ఎటువంటి ఏ వ్యాపారంలో చూసుకున్నా కూడా మన లాభం చూసుకొని మిగతా వాళ్ళకి పెడతాం. కానీ నువ్వు ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు రాష్ట్రంలో ప్రజలని నువ్వు కాపాడాల్సింది పోయి ప్రజలకి కష్టాలు పెడితే ప్రజలు నిన్ను ఎట్లా నమ్ముతారు? ప్రజలు నిన్ను నమ్మి ఎట్లా ఓటేస్తారు? మద్యం దుకాణాలు తీసేస్తానని వాగ్దానం ఇచ్చావు, చీప్ లిక్కర్ అమ్ముతున్నావు ఆంధ్రాలో. సో దట్ డజంట్ మీన్ ద డ్రింకింగ్ షుడ్ బి ఏ గుడ్, మంచి లిక్కర్స్ పెట్టి తాగాలని కాదు. నీకు నువ్వే చెడిపేస్తున్నావు కదా, నీకు నువ్వే చావులను తీసుకొస్తున్నావు. అంత ఉసురు తగలదా నీకు? సో ఇక్కడ మనం అతన్ని కొట్టాడు అనడం కన్నా కూడా కొట్టినోడిది తప్పు అంటాను నేను. వాడు ఎంత ఉక్రోషంలో ఉండని, నువ్వు ఒక పదవిలో ఉన్న అతనికి కొట్టావు, దానికి శిక్ష నువ్వు అనుభవిస్తావు. నువ్వు తప్పించుకోవచ్చు ఈరోజు, కానీ అనుభవిస్తావు. సో జగన్ గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం కన్నా ఆయన చేసిన పనులే జనాలకి స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒక వర్గమైన ప్రజలకి ఇప్పుడు ఒక ఊరిలో ఒక 500 మంది ఉంటే 250 మంది ఆయనకి వ్యతిరేకంగానే ఉన్నారు, సగానికి సగం మంది వ్యతిరేకంగానే ఉన్నారు. నువ్వు వస్తున్నావంటే నీకోసం నేను మొత్తం పాన్పు పరచాలి, నువ్వు వెళ్ళిపోతే రోడ్లన్నీ అట్లే ఉంటాయి. సో దీస్ డజంట్ వర్క్ ఇన్ ద జనరల్ థింగ్స్ అండి. అదర్ కంట్రీస్, అదర్ స్టేట్స్తో చూసుకుంటే, అదర్ స్టేట్సే చూసుకుందాం, మన హైదరాబాద్ తెలంగాణనే చూసుకుందాం. నువ్వెంత తిన్నా తెలంగాణ బాగుపడింది కదా. కానీ
ఎక్కడైతే ఒక లూప్ హోల్ ఉంటుంది, ఆ లూప్ హోల్ని కవర్ చేయడానికి ట్రై చేస్తారో అప్పుడే దొరికిపోతారు. తెలంగాణలో కూడా మన నిరుద్యోగ సమస్య ఇంకా అట్లాగే ఉంది కదా. సో అట్లాగే లూప్ హోల్ అనేది ఒకటి ఉంటుంది, అది కవర్ చేయడానికి వచ్చారు జగన్ గారు, అది దొరికిపోతున్నారు అనమాట. దానికి సంబంధించిన మన రోజక్క కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇంక వీళ్ళంతా ఆ భజన పార్టీతోనే ఉంటారు. సో సాడ్ టు లిజన్ దట్ ఆయనకి దెబ్బ తగలడం, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న అతనికి దెబ్బ తగలడం అనేది బాధాకరమైన విషయమే. కానీ తను చేసిన కర్మ తను అనుభవిస్తున్నాడు. ఆ కర్మ ఎప్పుడైతే ఆయన తీరిపోతుందో ఆయన కూడా ఉన్నాడు. థ్యాంక్ యూ.